మొన్న విజయమ్మ గారు ఒక మాట చెప్పారు. 2009 వరకు ఉన్న ఆస్తులన్నిటినీ కూడా ఇద్దరు సరిసమానంగా పంచుకోవాలి. అలా పంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ రాశారు అని చెప్పారు. అయితే వైసీపీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆస్తులు ఉంటేనే కదా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది, మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు షర్మిలారెడ్డిని కూడా పెట్టాలి కదా అని చెప్పేసి కొంతమంది వితండవాదం చేస్తారు. మరి కొంతమంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆట ఆడిస్తున్నారు. షర్మిలారెడ్డి గారు, మీకు సిగ్గు అనిపించట్లేదా? సొంత చెల్లెల్ని ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇలాంటి చెల్లెళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. మరి కొంతమంది ఏమంటారంటే, జగన్ నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి నీకు 250 కోట్ల రూపాయల డబ్బుల్ని డివిడెంట్గా ఇచ్చాడు, అంతేకాని నీకు ఈ ఆస్తులతోటి ఎలాంటి సంబంధం లేదు, నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎంఓయూ రాయలేదు అనేది ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంది. ఎందుకంటే నిన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. అయితే విజయమ్మ బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఇప్పుడు వైసీపీలో కొత్త రాగం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి నీ మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యంతో ఎంఓయూలు రాసిన మాట వాస్తవ విషయమే, కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నడుచుకోలేదు కాబట్టి నీ మీద ప్రేమ చచ్చిపోయింది. నువ్వు మీద ప్రేమ బదులు ద్వేషం మొదలైంది ఆయనకి. అందుకని ఆయన ఎంఓయూ రద్దు చేశాడు. ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకొని ఉంటే నీకు ఎంఓయూ ప్రకారం ఆస్తుల్లో వాటా ఇచ్చేవాడు. 2020 ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం. ఆయన రేయింబగలు నిద్రపోకుండా, కంటి మీద కునుకు లేకుండా తండ్రి అధికారంలో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందిస్తుంటే ఆయన కంపెనీలు నిర్మించుకునేటంట్లో అహర్నిశలు కష్టపడ్డాడు అని చెప్పారు. ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల అవడఫిట్ కానీ చూసినట్లయితే అందులో ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆయన అందులో నా ఆస్తులు స్థిరసరి ఆస్తులు ఇవి అని చెప్పేసి. కానీ 2009కి వచ్చేసరికి ఆయన ఆస్తులు చాలా గణనీయంగా పెరిగాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అయితే ఇంకా చెప్పాల్సిన పనిలే. అసలు ఇంత షార్ట్ టైంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కంపెనీలు ఎస్టాబ్లిషన్ చేసిన మాట వాస్తవ విషయమే. ఏదైతే ఎస్సీజెడ్లు అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్స్ పేరు మీద అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు భూములు జనాల దగ్గర నుంచి లాక్కోవటం, వాటిని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయటం, ఆ కంపెనీల ద్వారా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్థిక పురోగతికి సాధించిన మాట వాస్తవ విషయం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అధికారం అనే దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీలన్నీ ఏర్పాటు చేశారు. రెడ్డి గారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నది వాస్తవ విషయమే. మరి ఇందులో రాజశేఖర రెడ్డి కష్టార్జితం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కన్నింగ్ మెంటాలిటీ ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కుటుంబం అంతా సపోర్ట్ ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పండో మరి భోజనాలు కూర్చున్నప్పుడు ఎలా చెప్పుకున్నారో, అరే బాబు ఇదేం నువ్వేం కష్టపడి సంపాదించిందేం కాదు, నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు సంపాదించావు, నువ్వెంత సంపాదించావు అంత ఇద్దరు అన్నా చెల్లెలిద్దరు సమానంగా పంచుకోండి రా బాబు ఆయన క్లియర్గా చెప్పాడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే నాన్నగారు ఇబ్బంది ఏం లేదు, నేనేమన్నా రెయ్యింబాలు రాళ్ళు కొట్టి సంపాదించింది ఏం కాదు, ఇద్దరం సమానంగా పంచుకుంటాం, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎంఓయూ రాశారు అని నేనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో టీవీ5లో చెప్తే మీరు ఎటకారంగా ఉంటుంది, మీరు లేని పొంది రాసిచ్చారని. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కొండారెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర జీతం తీసుకున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు సమక్షంలో ఎంఓయూ రాశారు అనేది వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే కొండారెడ్డి మాట్లాడుతున్నాడో ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి, చూశాక ఆ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు తోటి సునీతమ్మ ప్రత్యక్షంగా 2 సార్లు కలిస్తే పరోక్షంగా 20 సార్లు కలిసింది. షర్మిలమ్మ పసుపు రంగు చీర కట్టుకొని పోయి కలిసిన రోజే అన్నీ మాట్లాడుకొని వచ్చింది. షర్మిలమ్మ కొంత తెలివి కలది. షర్మిలమ్మ వెంబడి ఒక ఏజెంట్ ఉంటాడు, ఇచ్చుకాలు పుచ్చుకాలు మంచి చెడ్డవాడు అమెరికాలో ఉంటాడు, అవసరం ఉన్నప్పుడు ఇండియాకు వస్తాడు. వచ్చి ఈమె అన్నీ రదనీల్ కుమార్ పాపం ఎక్కడ కూడా కనబడాడు, ఆ ఇంట్లో కూడా ఎప్పుడు కనబడాడు. మాకు నువ్వు రాజశేఖర రెడ్డి గారినే కంటతడి పెట్టిస్తువే నీ సొంత విషయంలా. 2 సంవత్సరాలు ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు వండుకుండో తెలియదే. బిడ్డ మీద ప్రేమ ఉండాలి, నేను వద్దన్న విజయమ్మ గారికి. కానీ నీ కొడుకు ఏమన్నంటే దేవుడు అంటావు, ఎప్పుడు రావాలి దేవుడు ఎప్పుడు చెప్పాలి, జగన్కి ఎరక అంటావు. జగన్ గారికి ఎరుకుంది ఏంది, ఆస్తులన్నీ జగన్ గారివే. మీకు ఎంఓయూ రాసింది వాస్తవమే.
నీవు మంచితనంగా ఉంటే ఆయన ప్రాణం ఇయ్యనీకి కూడా సిద్ధము. నాకు 2 బిడ్డలు గారు 3 బిడ్డలు అని చెప్పిండు పత్రికాముఖంగా. నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇటువంటి అబద్ధాలాడి ఇటువంటి శత్రువుల చేతిలో పోయి కీలుబొమ్మ అయితే ఆయనకి ఇంకా గత్యంతరం ఏముంది చెప్పు. ఇవాళటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎంఓయూను లీక్ ఇచ్చి చంద్రబాబు నాయుడుకు ఎల్లో మీడియాకి ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ లెటర్ రాసిండు. అది బహిరంగ ప్రకటన. మనం అనుకున్నాం ఒక దగ్గర ఆడినాం, ఒక దగ్గర పాడినాం, నిన్నెత్తుకున్నా, నేను ఆడిపించిన, ఈ ప్రేమ ఆప్యాయలతోటి నాకున్న ఆస్తులను నీకు నేను ఇద్దామనుకున్నా, కానీ మనస్తత్వం మంచిగా లేదు, నువ్వు మారిపోయినావు, నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మైనావు కనుక నేను ఇప్పుడు పునరాలించవలసి వచ్చింది అనే మాట చెప్పిండు ఆయన. నేను ఏం పోయి చేయాలని అబద్ధం ఆడతలేడే. అవును. మీరు ఎందుకింత గురువింద దాని వరకల్లా మీరు తక్కువ కోసం అది మీరు ఎందుకింత చూసారు కదా. ఎంఓయూ చేసిన మాట వాస్తవ విషయమే. నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెల్లి మీద ప్రేమ, చెల్లి మీద వాత్సల్యం, చెల్లి మీద అఫెక్షన్ తోటి మా జగన్మోహన్ రెడ్డి గారు 250 కోట్లు డివిడెంట్ ఇచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎవరు డివిడెంట్ ఇచ్చాడు? ఆమె ఆస్తులు మీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పాడు, అయ్యా ఇది నువ్వేమి రాళ్ళు కొట్టి సంపాదించిన ఆస్తులేం కాదు, నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించావు. నేను ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు షెల్ కంపెనీలో లేకపోతే ఏదైతే ఎస్సీజెడ్లకు కార్పొరేట్ కంపెనీలకు నేను డబ్బులు దారాదత్తం చేస్తాను, ల్యాండ్లు దారాదత్తం చేసి ఇనిషియేటివ్స్ని దారాదత్తం చేస్తుంటే వాళ్ళు మీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఇదంతా కూడా సిబిఐ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు కాకంటే దొంగిలిచ్చిన సొమ్ము, జనం సొమ్ము మనం దొంగిలిచ్చాం. ఒక 50,000 కోట్లు 80,000 కోట్లు దొంగిలిచ్చాం. ఆ దొంగిలిచ్చిన సొమ్ము 50% పంచుకోండి. అది రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, విజయమ్మ గారి సమక్షంలో చెప్పిన మాట అది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, మరి షర్మిల కూడా ఉండాలి కదా అంటున్నారు. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ఆయువు పోసిన మాట వాస్తవ విషయం. ఆ రోజు అసలు వీళ్ళు ఇన్ని క్రిట్ఫోల్ చేశారు, ఇన్ని కంపెనీలు దొంగ కంపెనీలు తీసుకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఇలా సో జగన్మోహన్ రెడ్డి గారిని పొందపరిచి వదిలేసి ఉంటే రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో చేశాడో సెకండ్ ఎంటర్ అయింది ఎవరయ్యా? రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఒకవేళ నిజంగా కానీ పాదయాత్ర అడ్డుకోవడం కోసం షర్మిలారెడ్డిని కూడా జైల్లో పెట్టినట్టయితే నిజంగా ఆంధ్ర రాష్ట్రం 2014లోనే వైసీపీ అధికారంలోకి వచ్చేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంటిమెంట్ ఫూల్స్ కదా, తిక్కనాయాలి వీళ్ళంతా. అబ్బో మా అన్నకి ఏదో జరిగిపోతుంది, మా అన్న జనం కోసం కష్టపడిపోతున్నాడు, మా అన్న పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు, ఇవన్నీ ఉట్టి మాటలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంటిమెంట్ ఫూల్స్, అందువల్ల వీళ్ళు దాన్ని బాగా క్యాష్ చేసుకున్నారు. వాస్తవానికి ఆ రోజు అరెస్ట్ చేయకుండా ఉంటుండే మొత్తం ఆస్తులను జప్తు చేయించుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళని అనగదొక్కాలి, లేకపోతే వాళ్ళని మళ్ళీ పార్టీలోకి వెనక్కి తెచ్చుకోవాలి అని చెప్పేసి చేయటం కోసమే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. షర్మిలారెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఉంటే సింపతి ఇంకా ఎక్కువైపోయేది. చేతులారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా దెబ్బతినేది. ఎందుకంటే అక్కడ ఉన్న రెడ్ల ఆగ్రహానికి గురి అయ్యేది. ఫలితంగా అక్కడ కూడా గతంలో చూసుకున్నట్టయితే నేనే తెలంగాణని ఇచ్చానన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు, ఇంకా దెబ్బతినే పరిస్థితి ఏర్పడేది. కాబట్టి ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ 2009 వరకు ఉన్న ఈరోజు సంగారెడ్డి అడుగుతుంది 2019 జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తులు అడగట్ల. 2009 వరకు నాన్న కష్టపడి సంపాదించాడు, నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు కొట్టేశావు, ఆ కొట్టేసిన డబ్బులు నాన్న చెప్పినట్టు ఇద్దరం సమానంగా పంచుకుందాం అన్నా అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు పెద్దల సమక్షంలో ఎంఓయూలు రాసేటప్పుడు కూడా ఒక చిన్న మెలక పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పాపం వీళ్ళందరూ చాలామంది మా అన్న మంచోడు, మా అన్న మా దాతృత్వానికి మారు పేరు, మా అన్న హృదయం ఐస్ క్రీమ్ లాంటిది చల్లగా కరిగిపోయిద్ది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవేం లేవు నాయన. బాగా లాభాలు ఉన్నటువంటి సాక్షి పేపరు, సాక్షి మీడియా, అట్లాగే భారతీయ సిమెంట్ లాంటి కంపెనీలలో జగన్మోహన్ రెడ్డికి 60% షేర్ హోల్డర్స్ ఇచ్చి వైఎస్ షర్మిలారెడ్డికి 30% షేర్ హోల్డర్ ఇచ్చి 10%లో ఒక 5% డైరెక్టర్లకు షేర్ హోల్డర్స్గా ఇచ్చి ఒక 5% విజయమ్మ పేరు మీద పెట్టారు. అంటే ఇండైరెక్ట్గా భారతీయ సిమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిలారెడ్డి పార్ట్నర్సే, కానీ రైట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఆ విధంగా ఆయన కొన్ని కంపెనీలను ఎస్టాబ్లిషన్ చేశాడు. మరికొన్ని కంపెనీలలో ఎలా చేశాడంటే ఎట్లాగో కంపెనీల లాభాలు లేవు, పోతాయి అనుకున్నాడు. సరస్వతి పవర్స్ లాంటివి, ఇలాంటి వాటిల్లో భారతీరెడ్డి గారికి భారతీరెడ్డి గారు
మేనేజింగ్ డైరెక్టర్ తగ్గిస్తూ షర్మిలారెడ్డికి పవర్స్ ఎక్కువ ఇస్తూ అలాంటి కంపెనీలలో కొన్ని కంపెనీలలో భారతీ రెడ్డి గారి కంటే కూడా హై షేర్స్ షర్మిలారెడ్డికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేంటి, ప్రాఫిట్స్ ఉన్న కంపెనీలు, మంచి రన్నింగ్ అవుతున్న కంపెనీలన్నింటిలో మెయిన్ మేనేజింగ్ డైరెక్టర్స్ దాంట్లో పవర్స్ అన్నీ కూడా జగన్ భారతిరెడ్డి గారి చేతిలో పెట్టుకున్నారు. దివాలా కోర్ సంస్థలు, అలాంటి సంస్థల్లో మాత్రం షర్మిలారెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. అయినా కూడా దాన్ని కూడా సహించేసి ఏదో ఇచ్చిన సచ్చిందలే అని చెప్పేసి షర్మిలారెడ్డి గారు తప్పుకున్నారు. అంటే ఎంతో కొంత రానివ్వలే, ఏం చేస్తాం, ఈరోజు చెప్పడానికి నానలేడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడయ్యా షర్మిలారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గెలిచింది 2024లో గెలిచారు, 23-24లో గెలిచారు. మరి అప్పుడు దాకా మరి మీ అన్నకు బుద్ధి ఉంటే ఎంఓయూని ఇంప్లిమెంట్ చేసి ఇవమ్మా నీ ఆస్తులు ఇవి నువ్వు తీసుకెళ్ళిపోమని చెప్పి ఇవ్వచ్చుగా. మీరు ఆస్తులు ఇవ్వకుండా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమె బయటకు వచ్చి మాట్లాడింది. అప్పుడు దాకా ఆమె బయటకు వచ్చి మాట్లాడలా. తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే మీకేంటి అంటే అంటే నువ్వు నీకు నడిచినట్టుగా ఆమె వింటే మీరు ఆస్తులు ఇస్తారా, లేకపోతే ఇవ్వరా? లేకపోతే రాజశేఖర రెడ్డి కూతురు కాదా, రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్తారా? అదేంటి, అదే అదే అసలు అది ఎలా కుదురుతుంది? 2022-23 వరకు వాళ్ళ మధ్య కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. వాస్తవ విషయాలు ఎక్కడ కూడా లీక్ అవ్వలే, ఎక్కడ చెప్పలే బయటికి. ఎప్పుడైతే ఆమె కొడుకు పెళ్ళి అవుతుందో ఆ పెళ్లి సందర్భంగా ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అందరికీ కూడా అర్థమైపోయింది, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఆ తర్వాత కదా ఈ ఎంఓయూలు, ఈ ఆస్తులు, ఈ కోర్టులకు వెళ్ళటం, ఎన్టీసీ నేషనల్ అనేది ఎన్టీటీ ఏదో దానికి వెళ్ళటం ఇవన్నీ జరిగింది. ఎప్పుడు? 2024 కాదు, 2024కు ముందు నువ్వేం పీకినావయ్యా? నువ్వు ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తులు ఆమెకి ఇచ్చిపోయి ఉంటే ఈరోజు బయటికి వెళ్ళిపోయేది కదా ఆమె. ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తారు. కొట్టేసిన సొమ్ము సమానంగా పంచండి ముందు, తర్వాత మాట్లాడుకుందాం. ఆమె మీ అన్న జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆమె పాదయాత్ర చేసి పార్టీని బతికిచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఏం కూర్చోాలా. కొడుకు మీద ప్రేమ ఉంది కాబట్టి విజయమ్మ గారు ఈ రోజుకి కూడా నోటు తెలిసి మాట్లాడకుండా ఎప్పుడో ఒక సందర్భంలో మీలాంటి లుచ్చాగాలు పెట్టరేగిపోతున్నప్పుడు బయటకు వచ్చి 1-2 సందర్భాల్లో ఒరే మీరు ఆపండిరా, మీకు తెలియదు, మీరు నా కొడుకు మనస్తత్వం ఏందో నాకు తెలుసు, నా కొడుకు జీవితం ఏందో నాకు తెలుసు, మీరు మూసుకొని ఉండరా అని చెప్పి అప్పుడప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అది వాస్తవ విషయం.